ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. మీరు ఈ బైబిల్ సందేశాలు అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మరొకసారి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ బైబిల్ సందేశాలు అనే కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేసి నీ బిడ్డలు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందినటువంటి అవకాశం ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడండి. మీ మాటలు శ్రేష్టమైనవి. నీ మాటల్లో ప్రేమ ఉంది. నీ మాటల్లో స్వస్థత, మాకు ఆదరణ ఉంది ప్రభా. అటువంటి ఆదరణ కలిగించే మాటలు మీరు మాతో మాట్లాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, మీరు బాగున్నారు కదూ? మీరు బాగుండాలని మేము నిత్యం కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవునిలో మీరు అభివృద్ధి చెందాలి. ఆత్మీయంగా మీరు అభివృద్ధి చెందుతూ మీ కుటుంబాలని కట్టుకునే విధంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నటువంటి సందేశం చూసినట్లయితే కనుక, ఆశీర్వాదమును పోగొట్టుకునే కార్యాలు. ఆశీర్వాదమును పోగొట్టుకునేటువంటి కార్యాలు. దేవుని వాక్యాన్ని చదువుదాం. 1వ సమూయేలు 6వ అధ్యాయము 19వ వచనము. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖక్రాంతులైరి. దేవుడు తన మాటలను తన వినికిడిలో దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు కొన్ని విషయాల్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కారణాలేంటి? కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే క్రైస్తవులంటే తేజోవంతులుగా ఉండాలి. మనం తేజోవంతులుగా ఉండకుండా చీకటి సంబంధమైన వ్యక్తులుగా, చీకటి సంబంధమైన కుటుంబాలుగా ఉండటానికి కారణం ఏంటంటే కనుక, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవటానికి కారణాలని కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం చదివాము. మొట్టమొదటివి చూడరానివి చూచుట. చూడరానివి చూచుట. ఈ బెత్షెమెషు వారు యెహోవా యొక్క మందసాన్ని చూచారు. యెహోవా యొక్క ఆ మందసమును వారు తెరిచి చూడగా దేవుని యొక్క కోపానికి వారు లోనయ్యారు. ఎందుకు నువ్వు తెరిచి చూడాల్సి వచ్చింది? తెరిచి చూడటము తప్పు కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను నీవు ధిక్కరించటము. దేవుడు చేయొద్దన్న పనిని నీవు చేయకోకుండా ఉండాలి. దేవుడు చేయొద్దన్న పని నువ్వు చేసిన తర్వాత చేస్తే దేవుని ఉగ్రతకి లోనవుతారు. అంటే అక్కడ వారితో పాటు ఉన్నటువంటి 50,070 మందిని మొత్తెను. వారందరూ కూడా దుఃఖక్రాంతులయ్యారు. కారణం ఏంటి? ఆయన చూడవద్దు అన్నదాన్ని వారు చూశారు. ఆ మందసాన్ని తెరిచి వారు చూశారు. ఎందుకు చూడాల్సి వచ్చింది? దేవుడు ఏమని చెప్పాడంటే కనుక, నీవు చూడవద్దు అన్నప్పుడు వీరు చూశారు. అంటే చూడరానివి చూచుట ద్వారా ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటున్నాం. నిజంగా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ విశ్వాసి, నీవు ఏమి చూస్తున్నావు? ఎటువంటి చూస్తున్నావు? దేవుడు నీకు ఈ 2 కళ్ళు మంచివి చూడు అని ఇచ్చినప్పుడు నీవు చెడ్డవి చూడటానికి ఇష్టపడుతున్నావు. ఈ బెత్షెమెషు వారు దేవుడు వద్దన్నటువంటి పనిని వారు చేశారు. మందసము ఓపెన్ చేసి వారు చూశారు. దేవుని కోపానికి వారు
కారణులయ్యారు. అదేవిధంగా దుఃఖక్రాంతులయ్యి. దేవుడు మరి నీకు చెప్పినటువంటి ఆజ్ఞని, దేవుడు చేయొద్ద పనిని నీవు చేయటం ద్వారా నీవు కూడా దుఃఖక్రాంతులు అవటం మనం చూడవచ్చు. ఆశీర్వాదం లేదు, నీలో ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు. ప్రియ చెల్లి, తమ్ముడు, మరి నేను ఒక మాట చెప్పను, చూడరానివి చూచుట. నువ్వేం చూస్తున్నావు? మనకి టెక్నాలజీ అభివృద్ధి చెందింది, ఈ సెల్ ఫోన్స్ వచ్చినాయి. ఈ సెల్ ఫోన్స్ని మంచి వాటికి ఉపయోగించుకోమని నీకు చెప్తుంటే నీవు ఆ యొక్క సెల్ ఫోన్ ఉపయోగించుకుంటూ ఏం చేస్తున్నావు? చూడరానటువంటి ఆ యొక్క ప్రోగ్రాం చూస్తున్నావు, చూడనటువంటి దృశ్యాలు చూస్తున్నావు, చూడనటువంటి ఆ యొక్క ప్రోగ్రాం చూసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీతో ఒక మాట చెప్తున్నాను నేను. నీ తల్లిదండ్రులు మోసం చేస్తూ నీవు చేస్తున్న కార్యాలేంటి? ఎటువంటి నువ్వు ప్రోగ్రాం చూస్తున్నావు? చూడటం వల్ల నీలో దేవుని భయం పోతుంది. దేవుని భయం లేనటువంటి బిడ్డలు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే బిడ్డలు, దేవుడంటే భయం లేని బిడ్డలు అటువంటి ఆ యొక్క ప్రోగ్రాం చూసి వారు దేవుని ఉగ్రతకి లోనవుతున్నారు. నీ చదువులో నువ్వు ముందుకెళ్ళ కారణం అదే. నీ ఉద్యోగము సంపాదించుకోవాలంటే కారణం అదే. నీ యొక్క ఉద్యోగము నీ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అదే. దేవుడు చూడవద్దనటువంటి ఆ యొక్క ప్రోగ్రాం చూడటం ద్వారా, దేవుడు చేయొద్దని పనిని నీవు చేయటం ద్వారా నీ యొక్క బ్రతుకులో కుంటుబాటు ఏర్పడుతుంది. నీ బ్రతుకులో నెమ్మది లేదు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాం? దేవుని యందు విశ్వాసం ఉండి భక్తిభావంతో బిడ్డలు హై స్థాయిలో ఉంటే నీవు ఇంకా అలాగే కుంటపడిపోతున్నావు. నీ చదువులు వెనకబడిపోతున్నావు. ఎంతమంది తన చదువులో ఎంతమంది వారు ఎప్పటికప్పుడు పాస్ అవుతూ నెక్స్ట్ ప్రమోషన్కి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళటానికి ఆస్కారం ఉంది, పై తరగతికి వెళ్ళటానికి ఆస్కారం ఉంది. పై తరగతి వెళ్ళలేకపోవటం కారణం ఏంటి కనుక వారు చూడరానివి చూడటమే. సమయం దొరికితే ఆ యొక్క టీవీల ముందు కూర్చొని అనేకమైనటువంటి సీరియల్స్కి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. దానివల్ల నీవు కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నీ కుటుంబం కట్టుబాటు లేదు, నీ కుటుంబం దీవెనకరంగా ఉండకపోవటం కారణం చూడరానివి చూచుట ద్వారా. వాటికి కేటాయించే సమయాన్ని దేవుని వాక్యాన్ని చూడు, దేవుని మాటలు విను, దేవునితో నువ్వు తత్సంబంధం కలిగి ఉండటం వల్ల నీ కుటుంబంలో నీ బిడ్డలు మీరు సంతోషము ఉంటారు. నిజము సంతోషం లేకపోవటం కారణం ఇదే, చూడరానివి చూచుట. ఎందుకు చూడరానివి నువ్వు చూస్తున్నావు? వీరు ఇక్కడ బెత్షెమెషు వారు ఏం చేశారంటే కనుక మందసాన్ని చూడొద్దు అంటే వారు చూశారు. చూసి దేవుని యొక్క ఉగ్రతకు వారు లోనయ్యారు, దుఃఖక్రాంతులైరి. నీవు కూడా అవి చూసిన తర్వాత నీ బ్రతుకులో రకరకాల మైండ్లు డెవలప్ అవుతూ ఉంటాయి. నీ మనసు రకరకాల పరిపరి విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎందుకు అటువంటి ఛాన్స్ సాతానికి నువ్వు ఇస్తున్నావు? సాతాను నిన్ను వాడుకుంటుంది, దేవునికి దూరంగా చేస్తుంది. ఒకవేళ నువ్వు సీరియల్స్ చూస్తున్నావు, సీరియల్ చూడటం ద్వారా నీ కుటుంబంలో మరి ఏమవుతుందండి? అలజడి, లేనిపోయిన అనుమానాలు, లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన మాటలు. ఈ విధంగా ఉంటుందా, ఈ విధంగా ఉంటుందని ఇటువంటి సాతాను సంబంధ ఆలోచనకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు తప్ప దేవుని యొక్క శక్తిని నువ్వు తెలుసుకునే వారిగా ఉంటున్నావు. నిజంగా నీ యొక్క ఆశీర్వాదాన్ని పోవటానికి కారణము అదే. చూడటం ద్వారా నువ్వు ఆశీర్వాదం కోల్పోతున్నావు. ఎక్కువసేపు నువ్వు చూడాల్సింది దేవుని వాక్యాన్ని, ఎక్కువసేపు నువ్వు చూడాల్సింది దేవుని వైపు, ఎక్కువసేపు నువ్వు చూడాల్సింది దేవుని యొక్క మనసేంటో అని తెలుసుకోవాలి. అందుకని దేవుడు దావీదుని ఏం చెప్తాడు కనుక, దావీదు నీవు నా హృదయానుసారుడివి, నా హృదయానుసారుడివి, నా హృదయం ఏంటో నీకు తెలుసు. దేవుని హృదయం ఏంటో తెలుసుకునే వ్యక్తి కనుక నీవు చూడరానివి చూడటం ద్వారా, నువ్వు చేయరానివి చేయటం ద్వారా ఆ యొక్క మరి అటువంటివి చూడరాని దృశ్యాలను చూసి నీ బ్రతుకుని పతనం చేసుకుంటున్నావు. అవి చూడటం ద్వారా నీలో ఏం పెరుగుతుంది? గర్వం పెరుగుతుంది,
అహంకారం పెరుగుతుంది. నేను చదువుకున్నాను, నేను పెద్ద చదువుకున్నాను, నువ్వేంటి నాకు చెప్పేది అనేటువంటి స్వభావంతో కూడా బిడ్డలు ఉంటున్నారు. నో ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీవు దేవుని ఉగ్రతకి లోనవ్వద్దు. వారు దుఃఖక్రాంతులైరి, నీ బ్రతుకులో దుఃఖం అనేది ఉంటుంది. ఆ దుఃఖాన్ని నువ్వు రాకుండా ఉండడం కనుక దేవుని వాక్యం మీద చూడమని ఇక్కడ చెప్తున్నారు. రెండవదిగా చూస్తే కనుక వ్యర్థ పలుకులు. కీర్తనలు 39:1 చూద్దాం. నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్త చూసుకుందును. నాలుకతో పాపం చేయకుండా నా మార్గమును చూసుకుందును. భక్తిహీనుల ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకోవాలి. నిజంగా ఎలా మాట్లాడుతున్నావు? ఇక్కడ భక్తిహీనులు ఉన్నప్పుడు భక్తిహీనుల ఎదుట ఇప్పుడు నా నోటికి చిక్కము ఉంచును అనుకుంటుని. నీ నోటికి చిక్కం పెట్టుకోవాలి. నీ నోటికి మరి ఏంటంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకోవాలి. ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు కలిగారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడే వారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. భక్తిహీనుల దగ్గర నీవు అనవసరంగా మాట్లాడి దేవుని నామాన్ని అనవసరంగా ఉచ్చరించి దేవునికి అవమానం తెచ్చేవారిగా మనం ఉండకూడదు. ఎటువంటి మాట్లాడుతున్నాం? నేను చాలా స్పష్టంగా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యవనస్తులారా, మీ తల్లిదండ్రులతో మీరు ఏ విధంగా ఉంటున్నారు? నీ తండ్రిని గౌరవిస్తున్నావా? నీ తల్లిని గౌరవిస్తున్నావా? నీ అక్క చెల్లెండ్రు మీరు గౌరవించుకున్నారా? నీ బంధువులతో గౌరవంగా ఉంటున్నావా? మాట్లాడేటప్పుడు ప్రేమ, ఐక్యత, సమాధానంతో నువ్వు మాట్లాడుతున్నావా? ప్రేమతో మాట్లాడాలండి. నీలో అహంకారం పెరుగుతుంది. నేను ఇంత చదువుకున్నానటువంటి అహంకారం కనుక నీ పలుకుల ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుంది. నీ నోటి మాటల ద్వారా దీవెన వస్తుంది. దేవుడైతే ఏం చెప్పంటే కనుక ఆయన నోటి మాట చేత ఏమైందండి? అన్నిటినీ సృజించాడు. ఒక్క మాట. నీవైతే దేవుని బిడ్డవై ఉండి దేవుని యొక్క సాంగత్యం చేసే వ్యక్తివై ఉండి నీ నోటి మాట ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటున్నావా, లేకపోతే ఇతరుల్ని బాధ పెట్టేవారిగా ఉంటున్నావా? ఈ నోటి మాటలు ఎలా ఉన్నాయి? ఇంకొక మాట మరి చూసిన సామెతలు 10:19 చూస్తే కనుక విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. విస్తారమైన మాటలు మాట్లాడకూడదు నీకు దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు? విస్తారమైన మాటల్లో దోషముండక మానదు కనుక నీ తల్లిదండ్రులతో కూడా నువ్వు విస్తారంగా మాట్లాడాల్సిన పని లేదు. నీ స్నేహితులతో కూడా విస్తారంగా మాట్లాడిన పని లేదు. నువ్వెంతవరకు చాలా తగ్గించుకొని ఉండాలి. తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు. చూసారా, దేవుడే క్లియర్గా చక్కగా చెప్తున్నాడు. తన పెదవులను మూసుకుని నీవు బుద్ధిమంతుడు పోలి ఉండాలంటే కనుక ఎంతవరకు నువ్వు అంతవరకే మాట్లాడాలి. దేవుని వాక్యమే చెప్తుంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నిజంగా నీవు బుద్ధిమంతుల్లాగా ఉండడానికి కనుక నీవు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడినట్టే కనుక నీకు ప్రమాదమే పొంచి ఉన్నది. నీ నోటిని సరి చేసుకుండా ప్రయత్నించాలి. ప్రియ చెల్లి, నీ భర్తతో నీ విధంగా మాట్లాడుతున్నావు. ప్రియ తమ్ముడు, నీ భార్యతో నీవు ఏ విధంగా మాట్లాడుతున్నావు? ప్రియమైనటువంటి వారా, ఒకరినొకరు ఎలా మాట్లాడుకుంటున్నారు? ఆ మాటలు దేవునికి ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు దేవునికి ఇష్టంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాటల వల్ల దేవునికి ఉగ్రతం రాకూడదు. మీ కుటుంబాల మధ్య సాతాను ప్రవేశించి ఆ వ్యర్థమైన మాటల ద్వారా, వ్యర్థమైన పలుకుల ద్వారా మీ కుటుంబాల్లో ఆశీర్వాదాలు పోతాయి. ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నిజంగా నాకు ఆశీర్వాదం పోతుందంటే కనుక నా మాటలు కరెక్ట్గా లేవా? నా ఆశీర్వాదం పోతుందంటే కనుక నాలో నేను మాట్లాడే మాటలు దేవునికి ఇష్టం లేవా అని ఎవరికారు పరిశీలించుకోవాలి. ఇక్కడ దావీదు చెప్తున్నాడు. అదేవిధంగా మరి సామెతల్లో సొలొమోను మహారాజు రాసినటువంటి ఆ సామెతలు చూడండి.
విస్తారమైన మాటలో దోషం ఉండక మనదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. నిజంగా బుద్ధిమంతుడు లక్షణం నువ్వు కలిగి ఉన్నావా? అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు. ఏం తెచ్చుకుంటున్నావు? గొడవలు తెచ్చుకుంటున్నావు. గర్వం వలన ఏం పుడుతుంది? జగడం పుడుతుంది. తన నోరు కాచుకొని తను కాపాడుకోను. ఎవరైతే నోరును కాచుకుంటారో వారిని కాపాడుకోవటం అనేది జరుగుతుంది. ఈ వ్యర్థమైనటువంటి పలుకుల ద్వారా, వ్యర్థమైనటువంటి మాటల ద్వారా నీలో ఆశీర్వాదం పోతుంది. ఇందాకేం చెప్పాడు? చూడరాని చూడు ద్వారా దుఃఖక్రాంతులయ్యి. ఇక్కడ వ్యర్థమైన మాటలు మాట్లాడటం వల్ల ఆశీర్వాదం పోతుంది. అంటే బుద్ధిమంతుడు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. దేవుని పిల్లలు బుద్ధిమంతులాగా ఉంటారు. దేవుని ఆశ్రయించే పిల్లలు బుద్ధిమంతులాగా ఉంటారు. దేవుని వాక్యానుసారంగా జీవించే పిల్లలు బుద్ధిమంతులాగా ఉంటారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నిజంగా నీవు నీ యొక్క బంధువులతో ఏ విధంగా ఉంటున్నాయి? నీ తల్లిదండ్రుల ప్రేమ కలిగి ఉంటున్నావా? నీ బంధుమిత్రుల ప్రేమ కలిగి ఉంటున్నావా? నీ అత్తమామల ప్రేమ కలిగి ఉంటున్నావా? నీ కోడల ప్రేమ కలిగి ఉంటున్నావా? నీ అల్లుడి ద్వారా ప్రేమ కలిగి ఉంటున్నావా? ప్రేమమైన మాటలు మాట్లాడతావు. ఒకవేళ దేవుని విశ్వాసాన్ని చెప్పుకుంటూ, దేవుని భక్తిపరుణం చెప్పుకుంటూ నీ మాటలు కనుక కరెక్ట్గా లేకపోతే దేవుడు ఊరుకోడు. దేవుని ఉగ్రతకి మనం లోనైపోతున్నాం. నీవు దేవుని ఉగ్రతకి లోనవ్వకుండా ఉండాలంటే కనుక నీవు తక్కువగా మాట్లాడాలి. అందుకని ఎప్పుడు కూడా మానవ జీవితము తారుమారులు అవుతూ ఉంటుంది. మానవు యొక్క జీవితం తారుమారైనప్పుడు ఏమవ్వాలి? ఎలా ఉండాలి? నీవు నిగ్రహాన్ని కలిగి ఉండాలి. తారుమైన పర్వాలేదు. ఒక్కొక్కసారి నీకు బాగా డబ్బు ఉండొచ్చు, ఒకవేళ డబ్బులు లేకపోవచ్చు. ఒకప్పుడు నీకు అనేక ఐశ్వర్యం ఉండొచ్చు, ఇప్పుడు ఐశ్వర్యం లేకపోవచ్చు. ఇదివరకు హోదాతో ఉండొచ్చు, ఇప్పుడు హోదా లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా నీ నోటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మౌనంగా ఉండి దేవుని మహిమపరచు. నీ కష్టాలు వచ్చినాయా? ఒకవేళ నీ వ్యాపారం లాస్ వచ్చిందా? నువ్వు చేసే వ్యవసాయం లాస్ వచ్చిందా? నువ్వు చేసే వృత్తిలో నీకు లాస్ వచ్చిందా? నువ్వు ఏ పని చేస్తే ఆ పనుల్లో లాస్ వచ్చినప్పుడు మౌనంగా ఉండి దేవుణ్ణి మహింపరచాలి. మౌనంగా ఉండి దేవుని మహింపరచు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా మౌనంగానే ఉండటానికి నువ్వు ప్రయత్నించాలి. అదేవిధంగా తన మాటల వలన ఇతరులను కానీ దేవుణ్ణి కానీ శంకించేవారిగా ఉండకూడదు. నీ మాటల వల్ల ఇతరులని శంకించేవారు కూడా, దేవుని కూడా దూషించకూడదు. కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. యోబు విషయంలో ఎంత చూడండి, అనేకమైన బాధలు వచ్చినాయి. స్థిరమైన భక్తి ఉన్నాడు. తన నోటి మాటలు దేవుణ్ణి దూషించేవాడిగా లేడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నిజంగా నీవు మీ తల్లిదండ్రులని ప్రేమిస్తున్నావా? నిజంగా నీ తల్లిదండ్రులని ఇష్టపడుతున్నావా? నిజంగా నీ తల్లిదండ్రులతో ప్రేమ కలిగి నువ్వు మాట్లాడుతున్నావా? ఆ ప్రేమ మాట్లాడటానికి ప్రయత్నించు. తల్లిదండ్రులు కనుక నీవు ప్రేమించలేకపోతే, నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా అవలేవు. దీర్ఘాయుష్మంతుడిగా మనం ఈ దేవుడిచ్చినటువంటి ప్రదేశంలో ఉండాలంటే కనుక, దేవుడిచ్చినటువంటి అవకాశం వినియోగించుకోవాలి. నీ తల్లిదండ్రులని ఏం చేయాలి? ప్రేమించాలి. ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఒక మాట చెప్తే వెంటనే వారి మీద ఎగిసిపోవటం, ఒక మాట వారు గద్దిస్తే వెంట వారిని కొట్టడానికి వెళ్ళటం. ఇది మంచి పద్ధతి కాదు. నీ తల్లిదండ్రులని గౌరవించు. కనుక తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. నీవు నేను బుద్ధిమంతులాగా ఉండాలని ఆ దేవుణ్ణి అడుగుదాం. అటువంటి సహాయం చే ప్రభువా, ఉండలేకపోతుందని ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక ప్రియ దేవుని పిల్లారా, ధనాపేక్ష. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలరు. ప్రియ దేవుని పిల్లారా, మూడవదిగా చూస్తే కనుక ధనాపేక్ష. దేవుడే డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ పాలస్తీన్లోని ధనం కొరకు 3 ఆధారాలు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు.
ఈ భూమి మీద నువ్వు ధనాన్ని కూర్చుకోవద్దు. మరి ఏం కూర్చుకోమన్నాడు? పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకున్నాడు. పరలోకంలో ధనం కూర్చుకోవాలి అని దేవుడే చెప్తున్నాడు. మరి ఈ భూమి మీద నీవు ధనాన్ని కూర్చుకొనవద్దు అని దేవుడే స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3 మాటలు మనం చూద్దాము. ఒకటి, చిమ్మెట కొట్టి చెడిపోయి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది వారి యొక్క వస్త్రాలు చాలా ఖరీదైనవి వాడుతూ ఉంటారు. ఖరీదైన వస్త్రాలు వాడటం ద్వారా గొప్ప ఐశ్వర్యవంతులుగాను లేకపోతే గొప్ప ధనికులుగాను వారి యొక్క వస్త్రాభరణలను బట్టి వారి వస్త్రాలను బట్టి వారిని గౌరవిస్తారని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఖరీదైన వస్త్రాలు వాడతారు. ఖరీదైనటువంటి వస్త్రాలు వారి ఘనతని వారు ఏం చేస్తారు? చూపించుకుంటూ ఉంటారు. అలా ఖరీదైన వస్త్రాలు వాడటం ద్వారా ఏమవుతాయండి? ఎంత ఖరీదైన వస్త్రాలు వాడినప్పుడు కూడా అవి ఏమవుతాయి? చిమ్మిట కొట్టుకొని పోయి చెడిపోయే అవకాశం ఉంటుంది. మరి గెహాజీ చూడండి, ఆకానులు చూడండి. ఈ గెహాజీ ఆకానులు వారు ఏం చేశారు? గెహాజీ ఆకానులు వారు ధనం మీద ఆశపడ్డారు. ఎలీషా ప్రవక్త ఆ యొక్క గెహాజీని మరి ఆయన గెహాజీతో మాట్లాడిన విషయం ఏంటంటే కనుక, నీవు దేవునికి ఇష్టం లేని పని నువ్వు చేసావు కనుక ఆయన ఏం చేశాడు? ఆయన్ని శపించాడు. జీవితాంతం నీకు నీ కుటుంబానికి కుష్టు వస్తుందని దేవుడి సేవకుడు. దేవుడు తీసుకోవద్దని పని వెండి ఆహారాన్ని ఆ దేవుడు చేయొద్దని పని ఈ ఆకాను చేయటం ద్వారా వారి కుటుంబం అంతా కూడా ఏమైందండి? పతనమైపోయింది. ప్రియ దేవుని పిల్లలారా, నిజంగా నీవు వాటి మీద ఎక్కువ మోజు పడినట్లయితే కనుక, వాటి మీద నువ్వు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించినట్లయితే కనుక నీవు ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంది. అవి ఎంత ఖరీదైనప్పుడు కూడా ఏమవుతాయి అంటండి? అవి చిమ్మట కొట్టుకి చెడిపోయే అవకాశం ఉంది. రెండవదిగా చూస్తే కనుక మరి తుప్పు పట్టి పాడైపోను. నీవు ధనాన్ని కూర్చుకుంటావు, మరి ధనాన్ని ఏర్పాటు చేసుకుంటావు, లేకపోతే ఆహార వస్తువుల్ని ఏర్పాటు చేసుకుంటావు. ఎప్పుడైతే ధనాన్ని ఆహార వస్తువులను నువ్వు ఏర్పాటు చేసుకున్నావో ఏమవుతుంది? మరి కీటకాలు, ఎలుకలు, బొద్దింకలు వచ్చి ఏమవుతాయండి? వాటిని ఏం చేస్తాయి? పాడు చేస్తాయి, వాటిని తినేస్తాయి, వాటిని మరి నశింపచేస్తాయి. కనుక నీవు ఆ ధనాన్ని మీద లేకపోతే ఆహారం మీద నువ్వు ఎంత ఆశపడతావో, నువ్వెంత దాచుకుంటావు ఈ లోకంలో, అవి వాటిని ఏమైతే పాడైపోతాయని దేవుడు చెప్తున్నాడు. నీవు కూర్చుకోవాల్సిన పని లేదు, దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. ధనాన్ని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని ప్రేమించలేరు. ధనం మీద ఆశ ఉంటే గనక నీవు ఇతరులకి సహాయం చేసేవారిగా ఉండాలి. ఎంతోమంది బాధపడుతున్నారు, పేదవారు అనేక మంది ఉన్నారు. మరి ఆహారం లేక, ఒక పూట ఆహారం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. బట్టలు లేక, ఆహారం లేక, తర్వాత ఆశ్రయం లేక ఎంతోమంది అటువంటి వారిని ప్రేమించేవారు ఉండాలి తప్ప నాకే అని ఆ యొక్క ఆలోచనతో నీవు ఒకవేళ దాచుకుంటున్నావో జాగ్రత్త. అవి నీకు ఉపయోగపడవని దేవుడు చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడండి. నువ్వు అవి ఏమవుతాయండి? పాడైపోతాయని చెప్తున్నాడు. అవి నష్టపోతే కీటకాలు తినేస్తేని దేవుడే క్లియర్గా చెప్పడం. మూడవది ఏంటి కనుక, దొంగలు దోచుకొని పోయే సంపద. ఒకవేళ నువ్వు దాచుకున్నట్లయితే కనుక దొంగలు దోచుకుంటారు. కనుక ఈ యొక్క భూలోకంలో నీకు ధనం గురించి నువ్వు మరి ఎక్కువ ఆలోచించకూడదు. ధనాపేక్ష కలిగి ఉన్నట్లయితే కనుక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. పరలోకముందు మీ కొరకు ధనము కూర్చుకోమని దేవుడే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ యొక్క భూలోకంలో నుండి సంపదలు శాశ్వత ఆనందాన్ని ప్రసాదించలేవు. ఈ భూలోకంలో నుండి ఆ యొక్క మరి సంపదలు ఎందుకు పనిచేయవని చెప్తున్నాడు. కావాలి, దేవుడికి ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. మరి చాలామంది దైవ సేవకులకి, దేవుని యొక్క భక్తులకి దేవుడు ఇచ్చాడు. కానీ వారు ఏం చేశారు? ఆ డబ్బుతో అనేక మందిని వారు ఆదుకున్నారు,
అనేక మందికి వారు సహాయం చేశారు, అనేక మందికి వారు ప్రేమ చూపించి ఇచ్చారు. నిజంగా నీవు కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ధనాన్ని పేదవారికి సహాయం చేయటానికి ప్రయత్నించు. ధనాపేక్ష కలిగి ఉంటే నీకు ఆశీర్వాదం రాదు. పరలోకంలో నీకు ఆశీర్వాదం లేదండి. పరలోకంలో నీకు అవకాశం లేదు. దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ధనము ఎప్పుడు కూడా నీకు సమృద్ధిగానే ఉంటుంది. ఒకవేళ ఈ ధనం సంపాదించడం కోసం అనేక మంది అనేక త్రోవలు, అనేక మార్గాలు ఎన్నుకొని పతనానికి గురైపోతున్నారు. వారి జీవితాలను పోగొట్టుకున్నారు. మధ్యలోని వారి దేవుడిచ్చినటువంటి ఆ జీవితాన్ని పోగొట్టుకొని మరి నష్టాలు పడుతున్నారు. నిజంగా ఎంత ప్రమాదం! ధనాపేక్ష వల్ల నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు, నీ కుటుంబాన్ని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, జీవితంలో నెమ్మది లేని పరిస్థితి వస్తుంది. ప్రియ దేవుని పిల్లారా, ధనాపేక్ష వల్ల చాలా కష్టం. నీవు నీ దేవుని భయభక్తులు కలిగి ఉన్నావా? ఒకవేళ దేవుని భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలు ఎప్పుడు కూడా వేరే మార్గం వైపు వెళ్ళారు. దేవుని భయభక్తులు లేకపోవటం వల్ల అనేక మార్గాలు వెళ్ళి కష్టాలు తెచ్చుకుని తర్వాత తండ్రి అని దేవుణ్ణి ప్రాధేయపడేవారు ఉన్నారు. ఎస్, ఆ ధనాపేక్ష కోసం నువ్వు ఒకవేళ వేరే వేరే మార్గాలు తొక్కుతున్నావా? ఆ ధనాపేక్ష కోసం అనేక ఇతరులను బాధపెట్టి నువ్వు సంపాదిస్తున్నావా? అది నీ దగ్గర ఉండదు. దేవుడు ఏమంటాడు కనుక, నీ యొక్క హృదయము లేకపోతే నీ హృదయమే నా ఆలయము అన్నప్పుడు ఆ హృదయంలో యేసయ్యని ఉంచుకోవాలి. అటువంటి ఉండాలని నేను చెప్తున్నాను. నాలుగోదిగా మనం చూసినట్లయితే కనుక పదవి వ్యామోహం. పదవి వ్యామోహము ఉన్నటువంటి వారు ఆశీర్వాదాలని పోగొట్టుకుంటారు. చూడండి, మార్కు 10:44 వచ్చు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినెలా వాడు అందరికీ దాసుడై ఉండవలెను. దేవుడు ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినెలా వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీవు పదవి వ్యామోహం నీకుందా? ఈ భూలోకంలో పదవి వ్యామోహం ఎందుకు పని చేయవు? పరలోకంలో నీ తండ్రి ఆయన రాజ్యంలో నీకు పదవి కోసం మరి ఆయన వెతుక్కోమంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి పదవులు ఎందుకు పని చేయవు? ఆయన యొక్క రాజ్యంలో నీకు స్థానము కావాలి. ఒకవేళ ఆయన రాజ్యంలో నీకు స్థానం కావాలంటే కనుక నువ్వు ఎలా ఉండాలి? పరిచారకుడిగా ఉండాలి. దేవుడు ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు తాను సర్వోన్నత స్థలంలో ఉండే దేవుడు దిగి వచ్చి ఈ భూలోకంలో మన కోసం ఏం చేశాడు? ఆయన తనకు తాను తగ్గించుకొని పరిచారకుడిగా ఉన్నాడు. సేవ చేయటానికి ఆయన వచ్చే తప్ప సేవ చేయించుకోవటానికి రాలేదు. నిజంగా నీవు ఆయన నమ్మిన బిడ్డవైతే కనుక, ఆయన అంగీకరించే బిడ్డవైతే, ఆయనతో నువ్వు మరి సాంగత్యం చేసే బిడ్డగా ఉన్నట్లయితే కనుక నువ్వు తగ్గించుకొని నువ్వు పరిచారకుడిగా ఉండటానికి ఇష్టపడాలి. మోకరించి ప్రార్థన చేసుకో. మోకరించే ప్రయత్నం ప్రార్థన చేయటం మొదలెడతావో అప్పుడు నీ కుటుంబంలో దీవెనలు మొదలవుతాయి. అప్పుడు నీ కుటుంబంలో ఆశీర్వాదం మొదలైతే నీవు అటువంటి ఆలోచనతో, అటువంటి స్వభావంతో నువ్వు ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. మా యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. వినుచున్న బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మేము నీ ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండడానికి కారణాలు మీరు మాతో మాట్లాడారు. ఒకవేళ మాలో అటువంటి ఉంటే కనుక తీసేసి ప్రభువా, నీ వైపు చూస్తూ నిన్ను పోలి నడుచుకునే శక్తి మాకు దయచేయమని ఈ బిడ్డలందరితో మాట్లాడి వీరికి కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చి ప్రభువా, వారిలో నీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని దయచేసి వారికి నీలో విశ్వాసంగా బలపడే శక్తిని దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.